మేడారంకు వీఐపీల రద్దీ పెరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వనదేవతలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. గత జాతర కంటే ఈసారి భక్తులు ఎక్కువగా వస్తున్నారని చెప్పారు. జాతర ముగిసే నాటికి మేడారం వచ్చే భక్తుల సంఖ్య 2 కోట్లకు దాటుతుందంటున్న మంత్రి తలసానితో మా ప్రతినిధి యశోద ఫేస్ టు ఫేస్. ప్రజలతో పాటు వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చున్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా నిన్నటి వరకు కూడా కేసీఆర్ వస్తున్నారు అనుకున్నాం. కేసీఆర్ సార్ రాకపోవడానికి కారణము, అలాగే ఈసారి పండుగ ఎలా జరిగిందని ఈ రోజు మీరే చెప్పాలమ్మా. సమ్మక్క సరళమ్మ జాతర అనేది చరిత్ర నుంచి వస్తున్నటువంటి పండుగ, ప్రతి 2 సంవత్సరాలకు వచ్చేటువంటి జాతర. కానీ ఈసారి గొప్పగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారి ప్రత్యేకమైనటువంటి చొరవతోని మరి ఒక 100 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఒక 6 మాసాల ముందు నుంచే ప్లానింగ్, వచ్చేటువంటి రోడ్లు వెళ్లే వాళ్లకు వచ్చే వాళ్లకు ఎటువంటి ట్రాఫిక్ జాములు లేకుండా, రెండోది కొన్ని లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు మన హెల్త్ డిపార్ట్మెంట్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి, మరి అదేవిధంగా ఎండోన్మెంట్ తగిన జాగ్రత్తలు, పోలీస్ డిపార్ట్మెంట్ జాగ్రత్తలు, అంటే ఒకరికొకరు కోఆర్డినేషన్ తోనే ఒక 3 మంత్రులు బాధ్యతలు తీసుకొని ఇక్కడ ఎండోన్మెంట్ మినిస్టర్ గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు, అదేవిధంగా టూరిజం మినిస్టర్ చందులాల్ గారు, డిప్యూటీ సీఎం గారు కడియం శ్రీహరి గారు, వారి యొక్క ప్రత్యేక పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మధ్యలో ఏరియల్ సర్వే కూడా చేసి ఎప్పటికప్పుడు విషయాలన్నీ తెలుసుకోవడం. అయితే ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చే భక్తులు ఏం చెప్తున్నారంటే, మేము చరిత్రలో ఎన్నో సందర్భాలలో వచ్చినాం కానీ ఇంత జనం ఎప్పుడు వచ్చింది, ఇంత బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఎప్పుడు మేము చూడలేదని. అంచనా ఎంత ఈసారి? అంటే ప్రతిసారి 1 కోటి దాటుతున్నారు, ఈసారి ఈ 2 రోజులకే 1 కోటి దాటారని అంచనా. మొత్తంగా ఎంతమంది వస్తారు? 2 కోట్లు మించిపోతుంది నాకు ఉన్నటువంటి ఇది ప్రకారం. అంటే చూస్తుంటే డే బై డే ఇంక్రీజ్ అవుతుంది, గంటకి ఇంక్రీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అయితే పండుగలు కూడా ఎంతో గొప్పగా జరుపుకోవాలంటే అది తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారికి భక్తి భావం ఎక్కువ కాబట్టి ఒక మహంకాళి జాతర తీసుకున్నా, ఒక యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, మరి అదేవిధంగా వేములవాడ కానివ్వండి, మరి అదేవిధంగా బాసర కానివ్వండి, కుమరవెల్లి జాతర కానివ్వండి, ఆ మధ్యకాలంలో గోదావరి పుష్కరాలు కూడా మీరందరూ చూసారు. కొన్ని కోట్లాది మంది భక్తులు, రేపు కృష్ణా పుష్కరాలు కూడా రాబోతున్నాయి. అంటే ముఖ్యమంత్రి గారికి భక్తి భావం ఎక్కువ ఉండడం మూలాన ఎప్పటికప్పుడు ఏ విధంగా ప్రభుత్వం డెఫినెట్ గా దర్శించుకుంటారు. కొద్దిగా అనారోగ్యం కొద్దిగా ఉన్నది కాబట్టి డెఫినెట్ గా వచ్చి దర్శించుకుంటారు. అది మొత్తంగా భక్తులు ఇంకా వస్తారు. ఈసారి 2 కోట్లకు చేరే అంచనా అయితే తలసాని గారు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సాయితో యశోద, అవుట్ స్టూడియో.